హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఇప్పుడు 4th మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఓవర్ ఫస్ట్ 4 balls బాగానే వేసాడు మిచెల్ స్టార్క్. అయితే తర్వాత ఓపెనింగ్ వచ్చిన మక్రమ్ ఇంకా మిచెల్ ఇది మార్ష్ వచ్చి ఇద్దరు కలిసి మంచి ఓపెనింగే ఇచ్చాడు. ఓపెనింగ్ ఇచ్చి దాదాపు ఒక 70 runs 40-50 runs కొట్టిన తర్వాత మక్రమ్ 6 కొడదామని పోయి అవుట్ అయ్యాడు. ఇది 5th ఓవర్లో. తర్వాత వచ్చిన నికోలస్ పూరాను ఒక స్పిన్నింగ్ బౌలింగ్లో దాదాపు ఒకే ఓవర్లో 4 sixes కొట్టాడు. అది మామూలు కొట్టుడు కాదు, పిచ్చ కొట్టుడే కొట్టాడు. తర్వాత మిచెల్ మార్ష్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 6 కొట్టడం, 4 కొట్టడం, 2 తీయడం, స్కోర్ బాగా పెంచుతున్నాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు 6 overs అయిపోయింది. 6 to 8 overs మధ్యలో స్కోర్ కొంచెం స్లో డౌన్ అయింది. అవడంతో పాటు ఏంటంటే రన్ రేట్ కొంచెం తగ్గింది. ఎందుకంటే తర్వాత కొంచెం బౌలింగ్ కులిదీప్ యాదవ్ అయినా కూడా తర్వాత ఇంకొక మోహిత్ అయినా కానీ కొంచెం బౌలింగ్ వేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది కుదరలే. తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 6-4 కొట్టడం, మిస్ఫీల్డ్స్ ఎక్కువ చేశారు డీసీ వాళ్ళు. ఏంటంటే ఒక స్టేజ్లో 23 దగ్గరనో 24 దగ్గరనో నికోలస్ పూరాన్ క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ని వీళ్ళు గ్రాప్ చేయలేక వికెట్ చేతిలో వదిలేశాడు. సో అది ఎంత కాస్ట్లీ పోయిందంటే తర్వాత 2 sixes కొట్టాడు నికోలస్ పూరాన్. తర్వాత మిచెల్ మార్ష్ ఏమో 10 overs దగ్గర ఇంకో 2 sixes కొట్టి 50 కంప్లీట్ చేశాడు. ఓవరాల్గా 10 overs కంప్లీట్ అయ్యేదానికి నికోలస్ పూరాన్ 17 balls 39 runs కొట్టాడు. మిచెల్ మార్ష్ 64 runs కొట్టాడు, 31 balls. ఓవరాల్గా 119 runs దగ్గరే ఆగి ఉన్నారు 10 overs దగ్గర. అయితే 10 oversలో 119 run అనేది మంచి స్కోరే. అయితే ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఏంటంటే 20 overs కంప్లీట్ అయ్యేదానికి మేబీ ఎల్ఎస్జీ 240-250 కొడతారు అనుకుంటున్నా. ఇంకా 260 కూడా పోయే ఛాన్స్ ఉంది. ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నికోలస్ పూరాన్ అయినా మిచెల్ మార్ష్ అయినా ఇంకొక 4 to 5 hours నిలబడగలిగితే ఈ స్కోర్ ఇంకెక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎంత ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉందంటే ఇంకొక 60 to 70 runs పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు గిని ఢిల్లీ వాళ్ళకి ఒక 20 runs 30 runs కట్ ఆఫ్ చేయలేకపోతే లాస్ట్ డెత్ ఓవర్స్కి వచ్చేటప్పటికి అది ఇంకా కష్టం అయిపోద్ది. ఇంకా ఏంటంటే రన్ చేసేలో ఢిల్లీకి కష్టమవుతుంది. ఇదే గ్రౌండ్లో ఢిల్లీ వాళ్ళు లాస్ట్ టైము కలకత్తాకి 277 runs 272 runs కొట్టించుకోరు ఫస్ట్ బ్యాటింగ్ చేయించి. అయినా వాళ్ళు ఆలోచించి పిచ్ ఎలా ఉందో రీడ్ చేసి మరీ తీసుకుంటే బాగుండేది. ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం అనేది ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మిస్టేక్ లాగా కనపడుతుంది. అది మిస్టేకో లేకపోతే నెక్స్ట్ 10 overs తెలుస్తుంది. అది వాళ్ళ స్ట్రాటజీ అర్థం కాదు. ఎందుకంటే 10 overs 20 overs ఇంకేం తెలియదు. నెక్స్ట్ రన్ చేజ్లో వాళ్ళు కొట్టగలిగే స్కోర్ బట్టి తెలుస్తుంది. ఏంటంటే నిన్న కూడా అలానే వాళ్ళు మిస్ఫైర్ అయ్యి బౌలింగ్ తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే 286 జస్ట్ హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ఐపీఎల్ మిస్ అయింది. ఆ రేంజ్ స్ట్రైక్ రేట్ కనపడింది. ఇప్పుడు కూడా అదే ఇక్కడ సీన్ కనపడుతుంది. మేబీ ఢిల్లీ క్యాపిటల్స్ రాంగ్ డిసిషన్ తీసుకున్నారేమో బౌలింగ్ తీసుకొని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనపడుతుంది కదా, ఇప్పుడు 10.3 overs 123 runs అంటే మామూలుగా ఆడట్లేదు. అయితే ఇదే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే ఎల్ఎస్జీ వాళ్ళు మేబీ 240-250 దాకా పోవచ్చు. మరి 250-240 స్కోర్ చేసబుల్ అంటే చేసబుల్. ఎందుకంటే లాస్ట్ టైము అది ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరో 262 runs చేజ్ చేశారు. సో అది చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఆ పిచ్ కూడా అలాంటి ఫ్లాట్ పిచ్ లాగా కనపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాంతోపాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని కామెంట్ చేయండి. నా అనాలిసిస్ నచ్చితే నా ఛానల్కి కామెంట్ చేయండి. దానివల్ల రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.